వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. అక్క అంటే అమ్మ తర్వాత అమ్మే అని భావన. ఇక బావ అంటే పెద్ద భరోసా. అక్క బావల కళ్ళల్లో సంతోషం చూడాలని ఎంతో మంది బావమరుదులు ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం ఏమైనా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ తమ్ముడు మాత్రం అక్కా బావల చావును కోరుకున్నాడు. తండ్రిని చూసేందుకు వచ్చిన వాళ్ళిద్దరిని చంపి పారిపోయాడు. పంజాబ్ సరిహద్దు జిల్లా ఫరీద్కోట్లో ఈ దారుణం జరిగింది. కరియన్వాలి గ్రామానికి చెందిన గమ్దూర్ సింగ్ కు కొడుకు కూతురు ఉన్నారు. కూతురు హర్ప్రీత్ కౌర్ కు రేషమ్ సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు 11 ఏళ్ల కూతురు కూడా ఉంది. రేషమ్ సింగ్, హర్ప్రీత్ కౌర్ దంపతులు మోగాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల తన తండ్రి గమ్దూర్ సింగ్ అనారోగ్యం బారిన పడ్డాడు. మంచం పెట్టిన తండ్రిని తమ్ముడు ఒక్కడే చూసుకోలేడని భావించి కుటుంబంతో సహా పుట్టింటికి వెళ్ళింది హర్ప్రీత్ కౌర్. భర్త కూతురుతో కలిసి వచ్చిన హర్ప్రీత్ కౌర్ కొన్ని రోజులుగా తండ్రి బాబోగులు చూసుకుంటోంది. అయితే ఇదే క్రమంలోనే తమ్ముడు హర్షప్రీత్ కు లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి. తండ్రిని చూసుకుంటామన్న వంకతో అక్కాబావలు తమకి ఉన్న 8 ఎకరాల భూమిని ఎక్కడ కొట్టేస్తారేమోనని భయపడిపోయాడు. ఇదే విషయంలో అక్కాబావలతో గొడవ పడ్డాడు. ఆస్తి ఎక్కడ తనకు దక్కకుండా పోతుందన్న భయంతో హర్షప్రీత్ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. అక్కాబావను చంపేస్తే తన ఆస్తి జోలికి ఎవ్వరూ రారు అని చెప్పి అతి కిరాతకంగా ఆలోచించాడు. గురువారం రాత్రి ఇద్దరితో గొడవపడ్డ హర్షప్రీత్ శుక్రవారం ఉదయానికల్లా అక్కాబావను గొడ్డలితో నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న సాదక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని కొన్ని గంటల్లోనే ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. ਸਾਡੇ ਇੱਕ ਸਾਦਕ ਥਾਣੇ ਵਿੱਚ ਪਿੰਡ ਕਾਨੇ ਵਾਲੀ ਖੁਰਦ ਸਵੇਰੇ ਸਾਡੇ ਇੰਸਪੈਕਟਰ ਨਦੀਪ ਭੱਟੀ ਨੂੰ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਆਈ ਸੀ ਵੀ ਉੱਥੇ ਇੱਕ ਡਬਲ ਮਰਡਰ ਹੋ ਗਿਆ। ਜਦੋਂ ਮੌਕੇ ਤੇ ਪਹੁੰਚੇ ਤੇ ਅਸੀਂ ਪਹੁੰਚੇ ਹਾਂ, ਉੱਥੇ ਰੇਸ਼ਮ ਸਿੰਘ ਤੇ ਹਰਪ੍ਰੀਤ ਕੌਰ ਇਹ ਦੋਨੋਂ ਮੀਆਂ ਬੀਬੀ ਸੀ ਤੇ ਇਹਨਾਂ ਨੂੰ ਜਿਹੜਾ ਮਾਰਨ ਵਾਲਾ ਸੀ ਅਰਸ਼ਪ੍ਰੀਤ ਸਿੰਘ ਸੀ। ਅਰਸ਼ਪ੍ਰੀਤ ਸਿੰਘ ਦੇ ਇਹ ਜੀਜਾ ਸਾਰੀ ਸੀ, ਸਿਸਟਰ ਸੀਗੇ, ਸਿਸਟਰ ਤੇ ਜੀਜਾ ਸੀ। ਕਿਉਂਕਿ ਇਹ ਜਿਹੜਾ ਇਹਨਾਂ ਦਾ ਬਜ਼ੁਰਗ ਸੀਗਾ ਗਮਦੂਰ ਸਿੰਘ, ਉਹ ਕਾਫੀ ਟਾਈਮ ਤੋਂ ਔਨ ਬੈੱਡ ਸੀਗਾ, ਬਿਮਾਰ ਸੀਗਾ। ਇਹ ਉਹਦੀ ਜਿਹੜੀ ਸਿਸਟਰ ਸੀ ਇੱਥੇ ਰਹਿ ਰਹੀ ਸੀ ਤੇ ਜਿਹੜਾ ਅਰਸ਼ਪ੍ਰੀਤ ਜਿਹਨੇ ਇਹ ਮਰਡਰ ਕੀਤਾ ਹੈ ਉਹਨੂੰ ਇਹ ਸੀ ਵੀ ਜਿਹੜਾ ਗਮਦੂਰ ਸਿੰਘ ਹੋ ਸਕਦਾ ਵੀ ਮੇਰੀ ਜਿਹੜੀ ਪ੍ਰਾਪਰਟੀ ਹੈ ਉਹ ਜਿਹੜੀ ਅੱਜ ਮੇਰੀ ਸਿਸਟਰ ਦੇ ਨਾਂ ਨਾਲ ਲਾ ਦੇ। ਉਹ ਇੱਥੋਂ ਹੀ ਸਾਹਮਣੇ ਨਿਕਲ ਗਿਆ ਵੀ ਇਹ ਪ੍ਰਾਪਰਟੀ ਦਾ ਡਿਸਪਿਊਟ ਸੀ। ਇਹਨੂੰ ਲੈ ਕੇ ਇਹਨੇ ਜਿਹੜਾ ਅਰਸ਼ਪ੍ਰੀਤ ਨੇ ਇਹ ਦੋਨਾਂ ਜਣਿਆਂ ਨੂੰ ਆਦੀ ਭੈਣ ਅਤੇ ਆਦੀ ਜੀਜੇ ਨੂੰ ਮੌਤ ਦੇ ਘਾਟ ਉਤਾਰਤਾ। ਤੇ ਮੇਨ ਇਹਦੇ ਡਿਸਪਿਊਟ ਸੀ ਪ੍ਰਾਪਰਟੀ ਦਾ ਸੀ ਵੀ ਇਹਨੂੰ ਇਹ ਸੀ ਜਿਹੜਾ ਦੋਸ਼ੀ ਹੈ ਅਰਸ਼ਪ੍ਰੀਤ ਵੀ ਜਿਹੜੀ ਮੇਰੀ ਪ੍ਰਾਪਰਟੀ ਕੋਈ ਮੇਰੀ ਸਿਸਟਰ ਨਾਲ ਲੈ ਜੇ ਤੇ ਉਹਨੂੰ ਵੇਖ ਕੇ ਜਿਹਨੇ ਮਰਡਰ ਕੀਤਾ ਉਹ ਗ੍ਰਿਫਤਾਰ ਹੈ। ਅਰਸ਼ਪ੍ਰੀਤ ਨੂੰ ਬਹੁਤ ਜਲਦੀ ਗ੍ਰਿਫਤਾਰ ਕਰ ਲਾਂ, ਕੋਈ ਟਾਈਮ ਦੇ ਵਿੱਚ జల్దీ మౌకే ਇੱਕ ਵਾਰੀ మోటే కంత బార ఫరార్. ఇంటి ఆడపిల్ల అంటే మహాలక్ష్మిలా కొలుస్తూ ఉంటారు. ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటే ఆ ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది అన్న నమ్మకం. అలాంటి తోడబుట్టిన అక్క చావునే కోరుకున్నాడు ఇదిగో ఈ కిరాతకుడు. ఆస్తి కోసం సొంత మనుషుల్ని కడతెర్చి ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.